హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే నేను ఉగాది పండగకి మా ఇంటికి వెళ్ళిన. మా అమ్మ అయితే నువ్వు ఒక్కదానివి అప్పాలు చేసుకుంటావు బుజ్జి, ఇన్ని చేసుకుందాంలే అని పిండి పట్టించింది. ఎప్పుడు పోయినా ఆమె చేసిస్తుంది అప్పాలు. మాకైతే నేను ఒక్కదాన్ని చేయను ఎక్కువ. అయితే మా అమ్మ అయితే పనికి పోయిందని చెప్పి వచ్చిన తర్వాత వేద్దాం బుజ్జి, పనికి వెళ్ళేసి మధ్యాహ్నం వచ్చిన తర్వాత వేద్దామని చెప్పింది. కానీ పాపం ఎండకు పోయి వచ్చిన తర్వాత మళ్ళీ పోయి దగ్గర కూర్చోవాలంటే అగడ వస్తుంది అని చెప్పి నేను మా అమ్మమ్మ అయితే అప్పాలు చేద్దామని ప్లాన్ చేసాం. అయితే పిండి అయితే నేను కలుపుతున్నాను. పిండి మొత్తం అన్నీ వేసి అల్లం వెల్లిగడ్డ పేస్టు, జీలకర్ర, ఇంకా వేయాల్సినవి ఉంటాయి కదా, కారం, అవన్నీ వేసేసి కలిపి ముద్దలాగా అయితే చేసేసాను. అయితే ఫస్ట్ మా అమ్మమ్మ అయితే మంట పెట్టింది. కానీ నైట్ మంచు వచ్చినందువల్ల అసలు ముందు రోజు చల్లగా ఉంది వాతావరణం, అందువల్ల కట్టెలు సరిగ్గా మండలేదు. పొద్దున్నే చేసేసరికి అయితే మళ్ళీ నేను ట్రై చేస్తాను ఆగమ్మమ్మ అని చెప్పి. ఆమెకు అస్సలు మంట పోతే చూడండి, అమ్మ అస్సలు మంటలేదు మంట. అయితే నేను చేసి ఆగని చెప్పేసి నేనైతే మంట పెడుతున్నాను ఇక్కడ. అయితే కట్టెలు కొంచెం పచ్చిగా ఉండడం వల్ల మంట అయితే మండట్లేదు. ఇప్పుడైతే సిలిండర్స్ రావు అంటున్నారు. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు, కానీ అసలు రావు అంటున్నారు. ఊళ్ళలో ఉన్న వాళ్ళకైతే కట్టెలు తెచ్చుకొని అయినా వంట చేసుకుంటారు. కానీ సిటీలో ఉన్న వాళ్ళ పరిస్థితి, హోటల్స్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటో తెలీదు. అయితే నాకైతే మంట అయితే మండింది మొత్తం మీద. మంట పెట్టిన తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను నేను కావాల్సినంత. అయితే మా అమ్మ అయితే పనికి పోయి వచ్చిన తర్వాత చేద్దామని చెప్పింది. కానీ నాకెందుకో పాపం పనికి వచ్చినాక మళ్ళీ పని చేయాలంటే కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే నేను కూడా పనికి పోతా కాబట్టి మళ్ళీ ఇంటికి వచ్చినాక మళ్ళీ కూర్చొని పని చేయాలంటే నడుములు నొప్పి వస్తాయి. అందుకని చెప్పి నేను ఒక్కదాన్ని చేసుకుంటాలే, కొంచెం పిండే కదా, మా అమ్మ ఉంది కదా హెల్ప్ చేయడానికి అని చెప్పి నేనైతే వేస్తున్నాను. చూడండి, నూనె అయితే కొంచెం ఆల్మోస్ట్ కాగిపోయినట్టుంది. అయితే గిద్దెలలో పిండి పెట్టడానికి అయితే పెడుతున్నాను. నేనైతే అక్కడ పక్కన ఎందుకు టవల్ వేసానో తెలుసా? ఎవరికైనా ఇట్లా చేస్తారు అప్పలు, మేమైతే ఇట్లానే చేస్తాను. డైరెక్ట్ పెనంలో ఒత్తకుండా ఫస్ట్ ఒక క్లాత్ వేసి ఆ క్లాత్ పైన మన మురుకులు అయితే ఒత్తుతాము. ఒత్తిన తర్వాత మళ్ళీ పెనంలో వేస్తాము. అట్లా వేయడం వల్ల ఒకేసారి చేతికి అనేది అగడు తగలకుండా ఉంటుంది. మంచిగా ఈజీ ప్రాసెస్లో ఉంటుంది ఇది. మేమైతే ఎప్పుడులాగే చేసుకుంటాము. మీరు ఎట్లా చేస్తారో మాకైతే తెలీదు. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇట్లా క్లాత్ పైన ఒత్తిన తర్వాత పెనంలో వేడివేడి నూనెలో వేయండి. చాలా బాగా అంటే చాలా బాగా వస్తుంది. అసలు ఒక్క కాడ కూడా అసలు ఏం అప్ప విరిగిపోకుండా మనం ఎట్లా ఒత్తామో, ఏ షేప్లో ఒత్తామో ఆ షేప్లోనే ఉంటుంది అప్ప కూడా. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. ట్రై చేయకపోతే మా చిన్నోడు అయితే నా కోసం వీడియో తీస్తున్నాడు. పిల్లలు అయితే అక్కడ ఆడుకోవడానికి ఎవ్వరు లేకపోయేసరికి అయితే చాలా బోరింగ్గా ఫీల్ అయ్యారు. అసలు ఎప్పుడైనా అమ్మమ్మ ఇంటికి వెళ్దాం అనేవాళ్ళు. ఈసారి వద్దులే మమ్మీ, మన ఇంటి దగ్గరే ఉందాం, అక్కడ ఆడుకోవడానికి ఎవ్వరు లేరు పిల్లలు అని చెప్తున్నారు. నాకైతే అట్లా అంటే మస్తు బాధ అనిపించింది. పిల్లలు అప్పుడు అమ్మమ్మ ఇంటికి వద్దంటున్నారా అని. కానీ పాపం వాళ్ళ పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి కదా, ఆడుకోవడానికి ఎవ్వరు లేనప్పుడు ఏం చేస్తారు. చూడండి, అట్లా వేయాలి. అరచేతులు వేసుకొని స్లోగా పెనంలో వేసామంటే మనకు ఎన్ని కావాలంటే అన్నీ మంచిగా వేయచ్చు. ఇప్పుడు పిండి అయిపోయిన తర్వాత మళ్ళీ పిండి పెట్టి గిద్దెలతో వచ్చేసరికి అయితే టైం పడుతుంది. ఇట్లయితే అసలు టైమే పట్టదు. చాలా తొందరగా అవి అప్పాలు కాలేలోపు మళ్ళీ మనం ఇక్కడ ఒత్తుకోవచ్చు. ఇవి అయిపోయే వరకు మళ్ళీ తర్వాత పెనంలో వేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఒత్తుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది. ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ఇట్లా ట్రై చేయండి. చాలా ఈజీగా అంటే చాలా ఈజీగా అయిపోతాయి అప్పాలు కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏం చేస్తున్నారు? చూడండి, మా అప్పాలు అయితే ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఇంకా మేము పూరీలు కూడా చేశాను. కానీ పూరీలు తీయడానికి ఆ పొయ్యి దగ్గర మస్తు అగడొస్తుంది. నాకైతే అగడొస్తుందని చెప్పి ఇంకా తీయాలనిపించలేదు. చూడండి, పిండి కొంచెమే ఉంది ఇంకా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయండి.